दैट इज व्हाट मैं कोशिश कर रहा हूँ। मैं अपॉर्चुनिटी के लिए मांग रहा हूँ, महिलाओं के लिए, मेरा जाति के लिए। इस देश में जो चल रहा है वो ठीक नहीं है। जो सीट बढ़ेगा तेलंगाना में, अगर सीट बढ़ गए तो इंस्टेड ऑफ 26 इफ आई गेट 30 सीट्स, 10 सीट्स विल गो टू महिला रिजर्वेशन, अदरवाइज दे गेट ओनली 9 और 8। तो जो आप महिला आरक्षण के नाते पे आप सब कुछ को नुकसान नहीं करवा सकते, नहीं पहुंचा सकते, इसीलिए वो चर्चा होना है। इसीलिए मैं नंबर के साथ साथ आपके सामने पूरा दिखाए, साफ साफ इतना नंबर है, साउथ में इतना नंबर है, नॉर्थ में इतना नंबर है, पॉलिटिकल पावर नंबर के हिसाब से हो जाएंगे। हम टैक्स पे करना, दिल्ली जाके सैल्यूट मारना, इतना ही बन जाएंगे हम लोग। तो ये हर केस हम लोग नहीं मानेंगे। रमना తక్కువ జనాభా ఉండి ఎక్కువ సీట్లు ఉన్నది ఆల్రెడీ దేశంలో ఉన్నది. నేను అదే చెప్పిన, ఈశాన్య రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదికన ఇవ్వలేదు, ప్రాతినిధ్యం ప్రాతిపదికన అక్కడ సీట్లు ఇచ్చిండ్రు. గోవాలో ఈరోజు 2 ఉన్న, డయ్యూ డామన్లో, సిక్కింలో ఇచ్చిన వాటిని ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలని నెంబర్లు కేటాయించారు. ఈరోజు పర్ఫార్మ్డ్ స్టేట్స్కి అప్రిషియేషన్, రివార్డ్ ఉండాలి, పనిష్మెంట్ ఉండడానికి లేదు. మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసినాం, మేము జిఎస్డిపి జీడిపిలో మా కంట్రిబ్యూషన్ వేరు. ఇప్పుడు దేశ జనాభాలో మేము 2.5% తెలంగాణ, ఈరోజు మేము 5% జీడిపి ఇస్తున్నాం. అట్లనే కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ వీఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్. ఈ రాష్ట్ర మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు 53% ఆదాయం ఇస్తున్నాయి దేశానికి. మిగతా భారతదేశం అంతా 47% ఇస్తే ఇక్కడున్న ఈ రాష్ట్రాలే 53% దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తిలో భాగస్వాములు. మమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తామని నేను అడుగుతున్నా. ఇంకా లెక్కలేయలే, ఒక ప్రపోజల్ ఇస్తున్నాం, దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేయాలా, వాటి మీద సైంటిఫిక్ మెథడ్ చేయాలి. అంటే జిఎస్డిపి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత ఉంది, ఆ ప్రోరేట్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ డిసైడ్ అయిన తర్వాత ఎక్కడ ఎన్ని వస్తాయో. నేను సింపుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కోట్ చేస్తున్నా. టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్లు 50% మించకూడదు, 50% మెరిట్కు ఉండాలి, 50% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పిండ్రు. ఈరోజు మా మెరిట్ ఏంది, దేశ స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగం మేము భాగస్వాములం, అది మా మెరిట్. దానికి 50% ఇవ్వు. నువ్వు జనాభా అంటావో ప్రోరేట్ అంటావో మిగతాది 50% తీసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే మీరు స్ఫూర్తిగా తీసుకోమంటున్నా నేను. అంటే ఎట్లా, అంటే ఏ విధంగా, అంటే ఏ విధంగా ఎట్లా ఉల్లంఘిస్తున్నా అన్నాడు బండి సంజయ్ గారు. అంటే మహిళా రిజర్వేషన్లోనేనా? నేను ఒక ప్రశ్న బండి సంజయ్ గారిని అడిగిన, ఆయన పార్టీ ఎప్పుడు ప్రారంభించిందో ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏప్రిల్ 6, 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించిండ్రు. ఇప్పటి వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడు నియామకం జరిగింది. ఒక వ్యక్తి 2 సార్లు ఉండొచ్చు, 3 సార్లు ఉండొచ్చు. ఇప్పటి వరకు 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ 15 సార్లు, నితిన్ నబీన్ లేటెస్ట్ ప్రెసిడెంట్ వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడిని నియమించుకున్నారు. ఈ 15 సార్లు అధ్యక్షుని నియమించుకున్నప్పుడు ఒక్క మహిళనైనా ఒక్కసారైనా పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? నా సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి. భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవము, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలినే నియమించుకోని వాళ్ళు, మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థమవుతలేదు. బండి సంజయ్ గారు ఏదైనా మహిళల పక్షాన మాట్లాడాలంటే
వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు ఒక మహిళను నియమించుకొని ఆ మహిళ ఆలోచన ఏముందో ఒకసారి మాట్లాడి. బండి సంజయ్ మాట్లాడేది దక్షిణాదిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు వ్యతిరేకము, ఈరోజు సీట్ లీడర్ తగ్గి